ఆమె మంచిది. సమయానుకూలతను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి, సమయానుకూలతను బట్టి ఈ యొక్క ప్రాంతములు దేవుని యొక్క మాటలు తెలియపరచుటకు దైవజనులు అజయ్ గారి ద్వారా ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాతో ఉన్నటువంటి దైవజనులు కూడా ప్రభునాములు శుభములు వందనాలు తెలియజేయచ్చు. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క చిత్తమును బట్టి, సమయానుకూలతను బట్టి కొంత సమయము కొద్ది మాటలు తెలుసుకొని తదుపరి సమయము దైవ సేవకులకు అప్పగిద్దాం. ఈ యొక్క మాటలు వినుచున్నప్పుడు కొంచెం ఆలోచించవలసిందిగా మీ అందరినీ బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే ప్రతిదీ దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, ఆయన చిత్తమును బట్టి జరిగించవలసినదై ఉన్నది. లోకములో ఏది జరిగినను అది దేవుని యొక్క మహిమ కొరకే జరుగుతుంది, కానీ ఏదియు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరగదు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అంత్యకాల దిద్దుబాటు ఈ సభలలో ఒక విషయాన్ని మీకు జాగ్రత్తగా తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని బ్రతిమలాడుచున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఒక మాట మాట్లాడతారు. అంత్యకాలములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. ఎందుకంటే జనములు ఎలాంటి వారని అక్కడ కొన్ని విషయాలు తెలియచేస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ముందుగానే అనేకమైన విషయములు హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే ఈ దినాలలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భూమి మీద బ్రతుకుచున్నటువంటి మానవ మాతృలమైనటువంటి మనలో చాలా మందిని సృష్టికర్తను విసర్జించటం అనేది మనము చేస్తున్నటువంటి పెద్ద తప్పు. దేవుణ్ణి విసర్జించి దేవునికి ఇలువనివ్వకుండా, దేవునికి మన మనసులో స్థానమునివ్వకుండా లోకములకు స్థానం ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనుషులు దేవుని జ్ఞానమును అర్థం చేసుకునేటువంటి స్థితిలోనికి రాలేకపోతున్నారు. ఎలాగంటే యేసుక్రీస్తు వారు సజీవుడిగా అంటే శరీరుడిగా ఈ భూమి మీద ఉన్నటువంటి రోజులలో ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ప్రతి మనిషిని ఎంతగానో ప్రేరేపించినట్టుగాను, ప్రతి మనిషి జీవితాన్ని మార్చినట్టుగాను మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి అర్థమైనాయి, మరి కొంతమందికి అర్థం కాకుండా పోయినాయి. గల కారణం ఏమిటంటే ఆయన చెప్పిన విషయాలు మనం ఆలోచిస్తూ ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పి నేను త్వరితముగా ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్తలో నుంచి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మక ఉన్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. చాలమ్మ. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఒకసారి గమనించి ఆలోచించినప్పుడు ఆయన చెప్పినది వాళ్ళెవరికి కూడా అర్థము కానట్టుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థితిని కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితి కానీ మనం చూసినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి మరలా క్రొత్తగా జన్మించటం ఏంది, మేము ఆల్రెడీ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాము కదా, మరలా క్రొత్తగా జన్మించటం అని ఏంటి అని ఇలా మాట్లాడుతున్నాడని అక్కడ చాలా మందికి అర్థం కావటం లేదు. అర్థం కానప్పుడు వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, ఏంది అని చెప్పేది మాకేమీ బోధపడటం లేదు,
ఈయనేదో కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు, ఇవి మాకు అర్థం కావటం లేదు, అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియనట్టుగా ఉన్నటువంటి సమాజం ఆ రోజుల్లో ఉన్నట్టుగానే ప్రస్తుత కాలంలో కూడా మనుషులైనటువంటి చాలా మందికి దేవుని సేవకులు చెబుతున్న మాటలు అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదంటే వీళ్ళు భూలోకము గురించి ఆలోచిస్తున్నారు కానీ తర్వాత రాబోతున్న లోకముల గురించి ఎవరికి అర్థం కాలే. ఈ రోజులలో తర్వాత రాబోతున్న లోకం ఒకటి ఉంది, ఈ యొక్క యాత్ర ముగించుకున్న తర్వాత మనం మరో లోకంలోనికి వెళతామనేది చెబితే వీళ్ళందరికీ ఎలాగుందంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది హేళన చేసినట్టుగాను, అదేదో ఒక రకమైన విధముగాను, అదేదో వాళ్ళకు ఒక గూఢార్థంగా ఉన్నప్పటికీ అవి అర్థం కాకుండా ఏదో వ్యర్థముగా పోగొట్టుకొని పోతున్నారు. అందుకనే చాలా మందికి చెప్పిన పని ఏమంటారంటే, ఓ బోర్డు విన్నాను ఇలాంటి, చాలా మంది చెప్తుంటారులే, ఇట్లాంటి మేము ఎన్నెన్నో చూసి వచ్చాములే, ఇలాంటి వాళ్ళు ఏదో పట్టుకోటి కోసం ఆ ఊరి ఊరి పోయి అడుక్కొచ్చుకుంటారులే, వీళ్ళకేముందిలే, వీళ్ళదేందిలే అన్నట్టు మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇవి అర్థము కాక. భూమి మీద ఉన్నటువంటి ధనము గురించి అర్థమవుద్ది, భూమి మీద ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం గురించి అర్థమవుద్ది, భూమి మీద ఉన్నటువంటి సంపద గురించి అర్థమవుద్ది, భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి అర్థమవుతున్నది కొన్నిటికి. కొన్ని అర్థము కావటం లేదు భూలోకం సంబంధమైనవి కూడా. అందుకని ఆయన అన్నాడు, నేను భూలోక సంబంధమైనవి మీతో మాట్లాడుతున్నప్పటికీ మీకేం కాలేదంట. చదవండి మా మాట మళ్ళా. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, అంటే భూ సంబంధమైన వాటినే చెప్తున్నా కూడా మీకు నమ్మటం లేదు. ఇప్పుడు పరలోక సంబంధమైన చెబితే మీరు ఎలా నమ్ముతారు, అవి మీకు ఎలా అర్థమవుతాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజులలో పరలోకముల గురించి మనుషులకు అర్థము కాకుండా పోవటానికి గల కారణం ఏంటంటే భూలోకములో జరుగుతున్న వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. భూమి మీద ఎలా ఉన్నామంటే బైబిల్ గ్రంథంలో మనకు చెప్పినట్టుగా ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇంతకు మించిన ఎవరు అర్థం కావటం లేదు, ఏ దాని గురించి గ్రహించటం లేదు. ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక వయసు వరకు ఒకలాగుంటారు, కానీ తర్వాత వారి మధ్య ప్రేమలు చచ్చిపోతున్నాయి, వారి మధ్య ప్రేమలు ఆప్యాయతలు తక్కువైపోతున్నాయి. వారిలో ఒకళ్ళ మీద ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయతలు అనేవి తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే వారిలోనికి వేరే ఒకటి ఆలోచనలు వస్తున్నాయి. అదే విధముగా దేవుడు జతపరిచినటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా కొద్ది రోజులు బాగానే ఉంటాయి, తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. గల కారణం ఏమిటంటే ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు, దీని గల కారణం ఏందని ఎవరి దగ్గరగా పోయి ఆరాధించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భర్త భార్యకు బోరెక్కిందంట, భార్య భర్తకు బోరైపోయిందంట. అంటే నాకు నీతో ఇరాకు పుట్టిపోయింది, నాకు నీతో ఇబ్బంది పడిపోయింది, నేను నీతో పడలేను, ఇక నా దారి నేను చూసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు నువ్వు అడ్డమైపోయావు, నీకు నేను తలకాయ నొప్పుగా మారిపోయాను అన్నట్టుగా మార్చుకుంటున్న పరిస్థితులు వచ్చేసాయి భూలోకంలోనికి. ఎందుకంటే సక్రమంగా చెప్తున్నాను, ఒక భర్త తన భార్యను అర్థం చేసుకునేవాడు భూమి మీద ఇప్పుడు కరువైపోయాడు. ఒక భార్య తన భర్తను అర్థం చేసుకోవటం తగ్గిపోయింది. ఎవరు చూసినా స్వార్థం పెరిగిపోయింది, ఎవరు చూసినా వారి గురించి వారే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మీకు మనం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే భూ సంబంధమైన విషయములతోనే యేసు ప్రభు వారు వాళ్ళకు పరలోక సంబంధమైన విషయాలను వివరించాడు. అయితే ఈ భూ సంబంధమైనవే అర్థం కాలేదు. ఇత్తువాని ఉపమానము కానీ, లేకపోతే తప్పిపోయిన కుమారుడు కానీ, లేకపోతే ఒక నాణ్యం పోయిన తర్వాత దాన్ని తొలగటం కానీ, లేకపోతే భూమి మీద దాచబడిన ధనము గురించి కానీ, భూమిలో దాచబడిన ధనము గురించి కానీ, ఇవన్నీ భూ సంబంధమైన వాటిని పోలుస్తూ పర సంబంధమైన వాటి గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడే అర్థం కాదు ఈరోజు జనాలకు. ఈరోజు ఏది విలువైందని మీ దగ్గరికి వస్తే ఒక పక్క బైబిల్ పెట్టి మరో పక్క 10,000 రూపాయల నోట్లు పెడితే మీరేమంటారు తెలుసా? 10,000 రూపాయలే తీసుకుంటారు కానీ బైబిల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎందుకంటే అర్థం కాలేదు బైబిల్ ఈరోజు లోకానికి. ఒక పక్క దైవజనుడు ఉన్నాడు, ఇంకో పక్క ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యేకి దండాలు పెడతారు కానీ దైవజనుడిని పరుచుకునే దిక్కు లేదు. అర్థమైందా? ఇక్కడ దైవజనుడు వచ్చి ఇక్కడ మీకోసం ప్రయాసపడి ఏదో చేస్తుంటే ఎవరు పరుచుకునే దిక్కు లేదు. అది ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకోండి, అది వానైనా వరదైనా కరెంట్ ఉన్నా లేకపోయినా గాలి వచ్చినా ఏదొచ్చినా ఎమ్మెల్యేని తీసుకుపోయి మీ గెస్ట్ హౌస్ లో పడుకోబెడతారు, కానీ దైవజనుడికి విలువ లేకుండా చేశారు. కారణం ఏంటంటే అర్థం కాదా? దేవుడు అర్థమైందా మీకు? దేవుడు ఎంత అర్థమైంది తెలుసా? ఆ క్రిస్మస్ పండుగ రోజు స్టార్ కట్టుకోవటము, తర్వాత ఒక రోజు పోయి ఆ ఆదివారం చర్చిలో కూర్చోవటము, దశంభాగమో లేకపోతే 100 రూపాయల కానుకేయటము రావటం, ఇంతే అర్థమైంది మనుషులకి.
దేవుళ్ళో ఉన్నటువంటి జ్ఞానము, దేవుళ్ళో ఉన్నటువంటి మర్మము, దేవుళ్ళో ఉన్నటువంటి ఆ పరమార్థం అర్థమై ఉంటే ఈరోజు క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు దేవుని యొక్క కూడికలు జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇళ్లలో పడుకోరు. ఖచ్చితంగా జరగదు. ఇది ఎందుకంటే అర్థమైతే, అది అర్థం కాలేదు కాబట్టి ఎలా ఉన్నారు తెలుసా, మాకెందుకులే, మాకేం అవసరంలే, ఇది మాకు సంబంధించింది కాదు. అర్థం కాలేదుగా, అర్థమైతే బాగుండేది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, భూ సంబంధమైన విషయములే అర్థం కాలేదు. ఈరోజు ఎంతగా రాత్రి ప్రతి ఆదివారము ఉపవాస కోడికలు, సంపూర్ణ రాత్రి కోడికలు, ఎన్నో దైవజనులు నిద్రాహారాలు మానుకొని మీకోసం ప్రయాసపడి సువార్త చేస్తూ పరిచర్య జరుగుతుంటే ఏదో ఒక గంటతోటి దైవజనుని ఎట్ట మాట్లాడుతున్నారు చూడండి, ఎంత చీపుగా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారో చూడండి. అసలు అర్థమైపోయిందా దేవుని విలువ, దేవుని యొక్క విలువ, దేవుని సేవకుని యొక్క విలువ ఎవరికైనా అర్థమైందా ప్రపంచం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకు? ప్రతి ఒక్కరూ దైవజనుని తీసేసి మాట్లాడేవాళ్ళే, ప్రతి ఒక్కరూ లెక్క లేకుండా మాట్లాడేవాడే, ఎలా పడితే అలా మాట్లాడేవాడే, నీదేందులో వెళ్ళిపోమనేవాడే. ఆయనలో ఉన్నటువంటి గొప్ప సత్యము, ఆయనలో ఉన్నటువంటి గొప్ప విలువ భూమి మీద ఉన్నటువంటి మీకు అర్థమై ఉంటే ఈరోజు మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క జీవితాలు, మీ బ్రతుకులు ఇలాగ తగలబడిపోయేవి కాదు. ఎప్పుడో మంచి మార్గములో, మంచి యొక్క సువర్ణమైనటువంటి వీధులలో, గొప్ప రాజ్యములో మీ జీవితాలు మంచిగా ఆనంద సంతోషాలతో జీవించగలిగి ఉండే. ఎక్కడైతే దేవునికి విలువయ్యకుండా ఉంటాయో, ఏ పట్టణం అయితే దేవుని మాటలు లెక్క చేయకుండా ఉంటుందో అక్కడ దారిద్రము విచ్చలివిడిగా ఉంటుంది. అందుకని మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇదిగో ఆ క్రీస్తు ప్రభు వారు ఈరోజు క్రీస్తు చెప్పిన మాటలు ఈరోజు ప్రజలకు అర్థం కావటం లేదమ్మా. ఎందుకు అర్థం కావటం లేదంటే అర్థమయ్యేటట్టు నేను చెప్పలేదా? అర్థమయ్యేటట్టు చెప్పినా వినటానికి వినసొంపుగా లేవు, ఇవి మాకు బాగా లేవు. ఏదో సినిమా పాటలు, ఇందాక చెప్పినట్టుగా ఏదండి డ్రామా పాటలు, ఆ పద్యాలు మాత్రం బాగా అర్థమవుతున్నాయి. కానీ దేవుని సేవకులు ఉదయం 3 గంటలకు లేచి సాయంకాలం దాకా ఆయన ఎంతగానో ప్రయాసపడి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని మీరందరూ ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నా, ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నా అన్నీ పక్కన పెట్టి మంచి మాటలు చెప్పాలని ఆశతో ఉన్నా ఆ మాటలు ఎవరికి అర్థము కావు. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. ఈరోజు మీ అందరికి అర్థం కావడం చెప్తున్నాను. పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు తన ప్రజలను భూలోకంలో ఎక్కడా కూడా పనికి రాని వాళ్ళగా ఉంచకూడదు, భూమి మీద వీళ్ళను గొప్పగా తలలుగా ఉంచాలని ఆశ కలిగిన దేవుడు మనుషులకు దీవెనలు తెచ్చాడు, ఆశీర్వాదాలు తెచ్చాడు, వారికి గొప్ప గొప్ప మేలులు చేయాలని వారిని ఎంతగానో హెచ్చరిస్తున్నప్పటికీ మనుషులలో మార్గమును వెతికేటువంటి పద్ధతి పక్కన పెట్టేసి మనుషులందరూ మతాల పేరున విడిపోయేటువంటి పద్ధతిలోనికి వచ్చారు. మాది ఈ మతము, మాది ఈ కులము, మాది ఈ జాతి, మేము ఇక్కడ, మాది ఇక్కడ, ఇదే దారులు కట్టుకున్నారు. కానీ మార్గం యేసు ప్రభు మార్గాన్ని మనం వెతికి తర్వాత మన కొరకు సిద్ధము చేయబడినటువంటి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి మనం వెళదామనేటువంటి ఆలోచన వీళ్ళకి ఈరోజు లేకుండా పోయింది. అందుకనే చూడండి, 3 నాళ్ళ ముచ్చట కోసం జీవితం అంతా తగలబడిపోతుంటారు. ఈ 3 రోజులు సుఖాల కోసం ఎష్టబడితే అట్ట తిరుగుతుంటారు. ఈ 3 రోజుల కోసం ఎలా పడితే అలా తాగుతుంటారు, ఎలా పడి అలా ఎంజాయ్ చేస్తుంటారు. ఏందంటే ఏమంటారు తెలుసా, చచ్చిపోతేమిలే అంటే. చచ్చిపోతేమిలే అంటే అసలు నీ జీవితం అంటే నీకు లెక్క ఉందా? నీ బ్రతుకంటే నీకు లెక్క ఉందా? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ఆస్తి ఐశ్వర్యములు ఇచ్చినా, ఎంత సంపద ఇచ్చినా నువ్వు కొనలేంది, నువ్వు తెచ్చుకోలేంది జీవితం. అది నీకు ఇచ్చింది దేవుడిచ్చిన జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దాన్ని చేస్తున్నావు కాబట్టి, ఒకరోజు దేవుడు లెక్క అడిగితే ఆ రోజు నువ్వు లెక్క చెప్పాలి. ఆ రోజు లెక్క చెప్పేటప్పుడు ఎవరినైనా నువ్వు అడ్డం చెబితే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ప్రతిదీ లెక్కలోనికి తీసుకొచ్చి ఆ లెక్కలన్నీ సరిచేసి మరీ పంపిస్తాడు. ఏది మనకు లేకుండా ఎవరు చూసేలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అదే అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి పౌలు గారు ఒక మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో నుంచి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బాగా గమనించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. నిదానంగా 6 నుంచి చదువుదాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ నిరర్ధకమైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదంట? ఈ లోక అధికారులు, ఒక పిఎంకి కానీ, ఒక సీఎంకి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ, ఈ లోకంలో అధికారం చెత్తనం చలాయిస్తున్న వాళ్ళల్లో ఎవరికి కూడా తెలియదని అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ మాట్లాడినట్టుగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏమంటున్నాడంటే, ఆ జ్ఞానము మరుగై ఉన్నది. మరుగై ఉన్నటువంటి ఆ జ్ఞానము దేనికోసం దేవుడు నియమించాడంటే మన మహిమ నిమిత్తం. ఎవరి మహిమ నిమిత్తం అమ్మా? మనకు మహిమ రావాలని, మనము దేవుని రాజ్యానికి వారసులము కావాలని, మనము ఆ యొక్క నరకములో తగలబడిపోకుండా, ఆ నిత్య నరకములో యుగ యుగాలు కాలిపోకుండా నిత్య రాజ్యంలోనికి మనము వెళ్ళాలని ఆ జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచూ ఉన్నారు. అయితే మీకు అందరికి అర్థం కావటానికి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. ప్రారంభంలో దేవుడు సృజించినటువంటి మనుషులు తప్పిపోయిన తర్వాత వారు ఆ మహిమను పోగొట్టుకున్నారు. ఏ మహిమ? ఆదాము దేవుని స్వరూపి అయి ఉన్నాడు, ఆదాము దేవుని పోలికై ఉన్నాడు. నరులు ఎవని స్వరూపం అంట? దేవుని స్వరూపం. ఎప్పుడైతే నరులు దేవుని స్వరూపంలో నుంచి వచ్చారో కొన్ని రోజులకు ఆదాము తప్పు చేయటం వలన నరులు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొని లోకంలో ఉన్నటువంటి మనుషులందరి స్వరూపంలోనికి వచ్చారు. ఆ స్వరూపం అది. మనమేమనుకుంటున్నాం తెలుసా? మనం ఏ పోలిక, మనం ఎలాగనుకుంటున్నామంటే ఈరోజు మన మార్గమే వేరు, ఇప్పుడు మన పరిస్థితి వేరు. ఆది కాండంలో 2 అధ్యాయములు మీకు తర్వాత చదువుకొని అక్కడ రాయబడిన విధంగా ఏమి రాయబడింది అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి తయారు చేసుకొనెను. దేవుని పోలికగాను ఆయన స్వరూపముగా మనల్ని తయారు చేసుకొని ఆయనకు నచ్చినట్టుగా మనల్ని మార్చుకొని ఆయన ఇష్టానుసారంగా మనల్ని పెంచుకున్నప్పుడు మనము చూసిన దేవుడు బాగా ఉన్నది అన్నాడు. ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు మంచిగా ఉందన్నాడా? మంచిగా లేదన్నాడా? బాగానే ఉన్నది, అంతా బాగున్నది. ఎప్పుడైతే లోక ఆశలు అనేటువంటి పాపంలోనికి వచ్చి, లోక కోరికలు అనేటువంటి పాపంలోనికి వచ్చి ఆ పాపమును ఆదాము చేశాడో అప్పుడు స్వరూపమును పోలికను పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? ఆదాము తప్పు చేయటం వల్ల స్వరూపము పోలేకపోయింది. అవ్వ తప్పు చేస్తే పోదు, ఆదాము తప్పు చేయటం వల్ల. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆదాములో నుంచి వచ్చిన మనందరము కూడా అదే పోలికలోకి వచ్చిన వారిని ఆ పోలికను పోగొట్టుకున్నాము. మరలా మనము ఆ పోలికలోనికి రావాలని కడపటి ఆదామైనటువంటి క్రీస్తు మన కొరకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆ యేసు క్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నవాడంట? జగత్తు పునాది వేయబడక ముందే మన మహిమ నిమిత్తము, మన కోసము, మనము తనకు కావాలని మన నిమిత్తము ఆయన నియమించి, మనము తప్పిపోయిన తర్వాత మనందరికీ మరలా మంచి మార్గం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. భూమి మీద ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలోనికి వెళ్ళినా, ఏ పద్ధతిలోనికి వెళ్ళినా ఆ యొక్క దేవుని మహిమను మనం పొందుకోలేము. కాబట్టి ఆయనలోనికి వెళ్ళాలని తప్పిపోయిన ప్రతి వాణిని తనలోనికి తీసుకురావటానికి యేసు ప్రభు వారిని దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. అయితే మనుషులు ఎలా అయిపోయారంటే, బైబిల్ గ్రంథంలో మనందరికీ చెప్పినట్టుగా మనుషుడు తన మార్గములను చెరిపివేసుకున్నాడు. మనుషుడు తన స్వభావం, తన యొక్క స్వరూపమును చెరిపివేసుకున్నారు. ప్రతి వాడు తనకు నచ్చినట్టుగా తన ఇష్టానుసారముగా తిరగటము ప్రారంభించినప్పుడు దేవుడు భూలోకములో నరులను చేసినందుకు బాధపడి, వీళ్ళని ఎందుకు నేను చేశానా, వీళ్ళ వల్ల నాకు బాధలు వస్తున్నాయి, కష్టం వస్తుందని ఒక వేదనతో, ఒక ఆవేదనతో వాళ్ళందరినీ నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని యొక్క మనస్సులో వేదన తగ్గకపోతున్నప్పటికీ 2000 సంవత్సరాల క్రితము వచ్చిన యేసు క్రీస్తు వారు ఆ వేదనను తగ్గించటానికి ప్రారంభించిందే ఈ సువార్త. ఆయన మనసులో ఉన్నటువంటి ఆ బాధను, ఆయన మనసులో ఉన్నటువంటి ఆ వేదనను తగ్గించటానికి, అయ్యా మా దేవునికి వేదన ఎలా వస్తుందంటే నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు చేస్తున్న అక్రమాల వల్ల, నువ్వు చేస్తున్న అన్యాయాల వల్ల. నిజంగా ఎందుకు వస్తుందే మనం చేస్తున్న అన్యాయాల వల్ల అంటే, ఒక చిన్న మాట చెప్తాను. ఒక తల్లికి ఒక తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి. పుట్టినటువంటి కుమారుడు యవన కాలంలోనికి వచ్చిన తర్వాత
వాడు మార్గంలో నుంచి వాడు పక్కకు పోయి ఒక తాగుబోతాడు గాను, తిరుగుబోతాడు గాను, వ్యభిచారి గాను, జోతగాడు గాను, బెట్టింగులు పెట్టేవాడు గాను, పనికి మాలినోడుగా తయారయ్యి 10 మందిలో నీచాతి నీచంగా బతుకుతున్నప్పుడు కన్న తల్లికి కన్న తండ్రికి బాధ ఉంటుందా ఉండదమ్మా? నిజంగా ఉంటుందా ఉండదా? శరీర సంబంధమైన మనకే బాధ ఉంటే ఆత్మ సంబంధమైన తండ్రికి బాధ ఉండదా? ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఏమనుకుంటే తెలుసా, వీడు ఎప్పుడు బాగుపడతాడు, వీడు ఎప్పుడు మంచిగా ఉంటాడు, వీడు ఈరోజు బాగుపడతాడు, ఈయన మార్చేటువంటి మార్గం ఏదైనా ఉంటే చాలని ఎక్కడ దేవుడని అనుకుంటే, ఏ ప్రాంతంలో నీకు మంచి అనిపిస్తే ప్రతి ప్రాంతంలో నీకు పోయి వీడు బాగుపడితే చాలు, వీడు బాగుపడితే చాలని వాడు బాగుపడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినావు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రయత్నము నువ్వు చేస్తున్న ప్రతిదీ వాడిని ఏమీ ఇబ్బంది పెట్టకపోయినా, వాడు మార్చకపోయినా, వాడు మారాలని నీకు నాకు సంబంధం లేకపోయినా, నీతో నాకు ఎలాంటి బంధం లేకపోయినా, మన తండ్రి తను పెట్టినటువంటి ఒక ఆత్మ మనలో నాశనం అయిపోకూడదని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మన కోసం ప్రాణం పెట్టించాడు. అది మీకు ఎవరికి అర్థం కాలే. యేసుప్రభు ఈరోజు యేసుప్రభు ఏంటంటే అందరికీ పండగలు ఉన్నాయి, మనకు కూడా క్రిస్మస్ పండగ కావాలి, గుడ్ ఫ్రైడే కావాలని చేసుకుంటున్నారు. కానీ యేసుప్రభులో ఉన్నటువంటి పరమార్థం అర్థమై ఉంటే, యేసుప్రభులో ఉన్నటువంటి మర్మం అర్థమై ఉంటే ఈరోజు మన బ్రతుకులు ఇలా తగలబడిపోయాయి కాదు, మన జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి కాదు, మన జీవితాలు ఇలా పనికి రాకుండా పోయాయి కాదు. నువ్వు దేవునిలో ఎరిగి ఆయనను పరిపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు గ్రహిస్తే ఎప్పుడో నీ బ్రతుకులు బాగుపడిపోయాయి, ఎప్పుడో నీ జీవితము సస్యశ్యామలంగా మంచి మార్గంలోనికి వెళ్ళిపోయి ఉండేది. అందుకని పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఆయన యొక్క ఆ మర్మమునే మేమిప్పుడు ప్రకటించుతున్నాము. ఆ మర్మం ఏంటంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈరోజు యేసు ప్రభు వారు మీ అందరికీ అర్థమైనరా కాలేదు చెప్పండి అమ్మా. ఈరోజు యేసు ప్రభు వారు అర్థమైనరా? ఏమర్థమై ఉంటారు? ఒక ఫోటో పెట్టుకోవటానికి, చర్చి మీద ఒక సిలువ పెట్టుకోవటానికి ఇంతవరకు అర్థమైపోయాడు. ఒక పూలదండ తీసుకొచ్చి చేయటము, పొద్దున్నే లేచినప్పుడు ఆ బొమ్మ తీసుకోవటం, లేకపోతే బైబిల్ తీసుకుని కళ్ళకు అద్దుకోవటము, తల కింద బైబిల్ పెట్టుకోవటం, ఇంతవరకు అర్థమయ్యాడు. ఇంక మిగతాది అర్థం కాలే. యేసుప్రభు వారు అర్థమై ఉంటే ఇలాగ ఉండేవాళ్ళు కాదు మనుషులు, ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళు. ఎప్పుడో భూమి మీద ఎవరు ఆశీర్వదించనంత అంత ఆశీర్వాదానికి నీ ప్రాంతము, నువ్వు ఉన్న ప్రదేశము, నువ్వు ఉన్న కుటుంబము, నీ జీవితము అంత ఆశీర్వాదాలకు వెళ్ళిపోయేది. కానీ ఈరోజు నీలో ఆశీర్వాదం కరువైపోయింది, నీలో సమాధానం కరువైపోయింది, నీలో దేవుని యొక్క పరిస్థితి లేకుండా, నీ కుటుంబం దేవుడు లేకుండా పాడైపోవటానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభుని ఎరిగామన్నట్టు ఉన్నాము కానీ యేసు ప్రభుని ఎరగమన్నట్టే బ్రతికేస్తున్న జీవితాలు మనవి. తీతుకు పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, ఇదిగో వారు తమ పెదవులతో దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారి క్రియల వలన వారు ఎరగమన్నట్టు ఉన్నారు. ఇక్కడ మనమేమో దేవుని మందిరంలో బైబిల్ గ్రంథంలో చూస్తే అబద్ధం ఆడొద్దని వాక్యం చెప్పుకుంటాము, బయటికి పోయి అబద్ధాలే ఆడుతుంటాము. బూతు మాటలు మాట్లాడొద్దని వాక్యం చెప్పుకుంటాము, బయటికి పోయి బూతు మాటలే మాట్లాడతాము. అల్లరితో కూడిన ఆటల పాటలు మనకు ఉండకూడదని వాక్యం చెప్పుకుంటాము, బయటికి పోయి అయ్యే చేస్తాం. మరి ఇంకేం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం అందరికీ యేసుప్రభు తెలుసు, కానీ క్రియల ద్వారా ఎవరైనా ఎరుగుతున్నారు యేసుప్రభుని? అసలు నిన్ను చూసి యేసుప్రభు ఈరిలో ఉన్నారని ఎవరైనా గ్రహించగలరా చెప్పండి? ఆ యేసు ప్రభు మర్మమై ఉన్నట్టు మనకు కనిపించకపోయాడని నువ్వు ఏదో ఒక భ్రమలో వెళ్ళిపోతున్నావు, ఏదో ఒక భ్రమలో బ్రతికేస్తున్నావు. అందుకని ఈరోజు మనందరికీ బైబిల్ గ్రంథం ఒక మంచి విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను చూడండి. భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి మనకు అర్థము కావటానికి ఆయన మనలాగా శరీరమును దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. మీ అందరికీ తెలుసా? శరీరధారి అయి ఉన్న దినములలో అని రాయబడింది. ఆయన కూడా మనలాగా రక్త మాంసములు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఏమంటాం తెలుసా, మాలాగా 4 రోజులు వచ్చాడు బతికితే అర్థమవుతాయి ఆయనకు, పైన కూర్చొని ఆయనకేం తెలుసు అని అంటారు కదా. అందుకని మనలాగొచ్చి మనలాగే శరీరం దాల్చుకొని మనలాగే ఈ భూమి మీద జీవించి ప్రతి కోరికను చంపుకున్నాడు, ప్రతి ఆశను చంపుకున్నాడు, ప్రతి పాపాన్ని వ్యతిరేకించాడు. అపవాది ఎంతగా ఆకర్షించినా దాన్ని ఎడంకాలతో తొక్కేసి నేను విజయం పొందాను, మీరు కూడా నాలాగా జీవిస్తే మీరు కూడా విజయం పొందుతారని మనకు చూపించాడు. అందుకని ఆయన గొప్ప దేవుడు అయిపోయాడు. అందుకని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఈరోజు మనందరము రొమ్ము దించుకొని చెప్పడానికి గల కారణం ఏం తెలుసా? ఆయనలాగా ఎవరు భూమి మీద జీవించలేడు. నిజం,
ఆయన వలె ఎవరు జీవించలేరు. ఆయన జీవించినట్టుగా ఎవరు బ్రతకలేదు. ఆయన బ్రతికినట్టుగా ఎవరి వల్ల కాలేదు. అందుకని ఆయన చెప్పాడు, నేను మాత్రమే, నేను మాత్రమే, నేను మాత్రమని ఎన్నిసార్లు ఎందుకు అన్నాడంటే ఆయన చేశాడు, బ్రతికాడు, చూపించాడు. కాబట్టి ఈరోజు మనందరికీ తెలియచేస్తున్నాడు. అందుకని అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, బాగా గమనించి ఆలోచించండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించిన ఎడలా, ఆ రోజులోనన్నాడు, ఏ ఒక్కరూ మాట్లాడాల. ఆయనలో పాపం ఉందని నిరూపించడం ఎవరి వల్ల కాదు, అసలు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నా పాపములు చేసేవాడా? పాపములు తీసివేయటానికి వచ్చినవాడు. పాపములో నుంచి, పాపములో బంధించబడిన మనమల్ని పాప బంధకములో నుంచి విడిపించడానికి వచ్చినవాడు. ఆయనే పాపం ఎందుకు చేస్తాడు? అందుకే మరణ శాసనం ఎక్కడ ఉండెనో ఆ మరణాన్ని తొలగించేశాడు. ఇది అర్థం కాదు ఈరోజు చాలా మందికి. ఊరు చూశారులే, చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతామా, పరలోకం ఉందా, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, అక్కడ ఇలా ఉంటుందా, రాత్రి పగులు ఉండకుండా ఉంటాయా అని ఎవరు చూశారని భ్రమలో కలిపోయారు. కానీ ఆ ఉన్నది అని నమ్మకం ఈరోజు క్రైస్తవుల్లో కలిగితే మనల్ని అడ్డుకునేది ఎవరి వల్ల కాదమ్మ. ఇంకా నీలో ఆ నమ్మకం కలగాలి. ఆ నమ్మకం నీలో కలగాలంటే నువ్వు నిజముగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా గ్రహించి నమ్మాలి. ఆ నమ్మకం నీలో రావాలంటే యేసు ప్రభుని ఎరగాలి. మేము ఎరిగాం కదయ్యా, మేము పుట్టుకతోనే క్రైస్తవులం అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులే. ఆ ఆదివారమో లేకపోతే ఆ పండగ రోజే క్రైస్తవులు. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవులేనా? చేతులు ఎత్తండి. పెళ్లి జరిగినప్పుడు క్రైస్తవులమేనా? మనము ఏదన్నా ఒక తిరణాలు కానీ పండగ కానీ జరిగినప్పుడు క్రైస్తవులమేనా? ఎవరి వల్ల కాదు, ధైర్యంగా ఎవరైనా. మేము ఎలాంటి సందర్భం వచ్చినా, ఏ పని జరిగినా, మా కుటుంబంలో, మా ప్రాంతంలో, మా సంఘంలో మాలో జరిగేది దేవుని కార్యం తప్ప, ప్రతిదీ దైవ సేవకుని ద్వారా జరుగుతుంది తప్ప ఎవరి ద్వారా జరగదని ఎవరైనా మీరు ధైర్యంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేయాలి, ఏ రోజు చేయమంటామని పాస్టర్ గారు చెప్పిన డేట్నే చేస్తారా? లేకపోతే ఎక్కడికైనా పంచాంగం కోసం పోతారు? చెప్పండి, పోతారన్నా? చెప్పండి. నిజమైన క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడంటే నా దేవుడు నాకు చెప్పాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన చెప్పింది ఏదైనా సత్యమే. ఇప్పుడు భూ సంబంధమైంది తుమ్మితే పారు, తగ్గినా పారు, అమాసైనా పారు, మంగళవారం పారు, ఇన్ని నమ్ముకొని మళ్ళా బైబిల్ అని నమ్ముతారు. మీరు నాకు అర్థం కాల. అయ్యి నమ్ముతారా, ఈ నమ్ముతారా? ఏ నమ్ముతారమ్మా? ఏ నమ్ముతాం. అందుకే ఎంత చెప్పినా మీకు ఇదే. చూడండి, ఎంటెక్ చదివినోడైనా, బీటెక్ చదివినోడైనా, పిహెచ్డి చదివినోడైనా ఎవరో ఒకరు పెద్దోళ్ళు అంటే 7 ముద్ర వేస్తారు చూడు. వీళ్ళు వచ్చి ఏందమ్మంటే, ఇదిగో నిన్న టామించి నాకు కడుపులు నొప్పి వస్తుందంటే, ఇదిగో కడుపులు నొప్పి వస్తుంది కదా, ఉప్పు దిట్టి తీసేయి పోద్దంటే, ఎంటెక్ చదివినోడు కూడా ఉప్పు దిట్టి తీసేస్తానంటే ఈ టెక్నాలజీ తెలివి ఎంత పెద్దదో చూడండి. 7 ముద్ర ఆమెకేమి తెలియదు, ఆమెకు తూ అంటే తా తెలియదు. ఆమె ఏమంటే మా పెద్దమ్మ చెప్పింది, పెద్దమ్మ చెప్పిందా? ఏం తెలుసు ఆమెకు? ఏం తెలుసు? అర్థం కావట్లేదా? చూడండి, దేవుని జ్ఞానము నీకు తెలుసుంటే, సత్యము నీకు తెలుసుంటే, నిజమైన నీకు తెలుసుంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలను, మూఢనమ్మకాలను చంపేసి దేవుణ్ణి మాత్రమే నమ్ముతావు. అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆ జ్ఞానమును జగత్తు పునాది ముందే మన మహిమ నిమిత్తము యేసు ప్రభు వారిని ఏర్పరిచాడు. ఆ జ్ఞానం ఎవరు? యేసు ప్రభు వారే. ఆయన నువ్వు పొందుకుంటే ఏమి చెయ్యాలో నువ్వు జరుగుతుంది, ఎలా నడుచుకోవాలో నీకు తెలుస్తుంది, ఏ మార్గంలో ఉండాలో నీకు తెలుస్తుంది, ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. ఒకళ్ళని అడగవు, ఒకళ్ళ దగ్గర పోవు. నీకు ఏదైనా నీ ప్రాంతంలో ఉన్న దేవుని సేవకుని అడుగుతావు. తెలియకపోతే, సేవకుడికి తెలియకపోతే సేవకుడు ఏం చేస్తాడు? బైబిల్ గ్రంథం చదివి ప్రార్థన చేసి చెప్తాడు. కానీ అల్లక్కడ పోయి ఇక్కడ పోయి చెప్పడు. అవునా? ఏ రోజైనా పోయి అడిగారు మీ సేవకుల్ని? ఆయనకేం తెలిసే అంటారా? మొత్తం మీకే తెలుసు కదా, ప్రపంచం మొత్తం మీరే ఎరిగిన వాళ్ళు కదా, బైబిల్ గ్రంథం మొత్తం కూడా మీకు అర్థమైపోయింది కదా, మీకేం తెలియకుంది. అందుకనే చెప్తున్నాను, ఈరోజు జాగ్రత్త గమనించి ఆలోచించండి. నీ జీవితం నాశనం అయిపోకుండా, నీ బ్రతుకు తగలబడిపోకుండా ఉండాలంటే ఈరోజు నీతో చెప్తుంది చూడండి ఒక మాట. అంత్యకాలంలో అజ్ఞానం పెరిగిపోయింది, దేవుని జ్ఞానము తగ్గిపోయింది. ఈరోజు చూడండి, నీ జీవితము, నీ బ్రతుకు ఎలా ఉన్నదో చూడండి, ఒకసారి ఆలోచించండి. నాకు నిజంగా మన ప్రాంతాల్లోనికి, మన సువార్త మీటింగ్లకు వెళ్ళినప్పుడు నాకు భలే కోపం అవుతుంది కొంతమందిని చూస్తే. ఎందుకని అంత కోపం అంటే, దేవుడు నీకు ఎన్నో అవకాశాలు కల్పించాడు. నీకు నీ పిల్లలు 10వ తరగతి పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి 50 మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది. నువ్వు ఉద్యోగం వచ్చి ఒక సీట్లో కూర్చుంటే
ఎంతటోడైనా నీ ఎదురు ఒక చేతులు కట్టుకొని నిలబడాలి, కానీ నువ్వు ఉద్యోగం చెయ్యవు. చేతరయ్యా, అసలు చదివేందుకు మాకు? ఎందుకంటే చదవనాల్సిన పని లేదు, మాకేం అవసరం లేదు. మేము వెళ్ళి బొచ్చెలు మోసుకొని ఒక కాళ్ళ కాడ కూర్చొని బతుకుతాం. ఎల్లకాలం అదే బతికేనా? నీ జీవితం ఏమైంది? నువ్వు ఎంత స్వతంత్రంగా బ్రతకాలి, నువ్వు ఎంత బాగా బ్రతకాలి, నీ బ్రతుకు ఎంత మామూలుగా ఉండాలి, అక్షరం ఒక్క నేర్చుకొని మంచిగా దేవుళ్ళలో నడుస్తూ మంచి మార్గంలో ఉంటే నీ విలువే వేరుంటుంది, నీ మార్గమే వేరుంటుంది, నీ బ్రతుకే వేరుంటుంది. అదే 10వ తరగతి 15 సంవత్సరాలు వస్తాయి, బేల్దారి పనికి పంపిస్తా, అక్కడ పోయిన తర్వాత తాగుడికి, తిరుగుడికి, డ్రగ్స్కి అన్నిటికీ అలవాటు అయిపోతాడు. 20 సంవత్సరాలు రాగానే వాడి ఒళ్ళంతా కూడా ఓనమైపోయి, కిడ్నీలు పోయి, వాడి లోపల ఉన్నటువంటి లివర్ పాడైపోయి మంచం మీద పడితే వాడు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటాడంటే వాడికి మాత్రలు వేయటానికి, వాడికి డ్రగ్స్ అవన్నీ, వాడికి హాస్పిటల్ చూపించడానికి, ఆ ముసలి వయసులో వాడిని చూసుకోవడానికి నువ్వు బతుకుతున్నావు అంటే కారణం ఏందయ్యా? ఏం కారణం చెప్పండి? ఈరోజు కుటుంబాలలో బిడ్డలు చెడిపోతున్నారు, యవనస్తులు పాడైపోయారు, తగలబడిపోతున్నారు. నరకం ఎక్కడో లేదు, నీ కళ్ళ ముందే కనపడుతుంది. ఇదే తట్టుకోలేకపోతే రాబోతున్నాను కానీ ఎలా తప్పించుకోగలవు? ఈరోజు ప్రశాంతంగా మా కుటుంబంలో ఉన్నారనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రపోతున్నామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే పిల్లలను మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేరు. నీకు దేవుని జ్ఞానం తెలిస్తే కదా, నువ్వు క్రీస్తుని ఎరిగితే కదా నీ కుటుంబానికి క్రీస్తు గురించి చెప్పేది. నువ్వు దేవుళ్ళలో బ్రతికితే కదా నీ కుటుంబం దేవుళ్ళలోనికి వచ్చేది. నువ్వు దేవుని మందిరానికి ఆదివారం నువ్వు, నీ భర్త, నీ పిల్లలు కలిసి వెళితే కదా ఆ కుటుంబం దేవుని యొక్క దీవెనలు పొందుకునేది. యాక్సిడెంట్లు అవుతున్నాయి, అంతుపట్టని రోగాలు వస్తున్నాయి, అంతుపట్టని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా కూడా అప్పులు బాధలు అవుతున్నాయి, ఎక్కడికి పోయినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడికి పోయినా కూడా నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. నీ కిలువే లేకుండా పోయింది. అది చేసుకుంది నువ్వే. దేవుడు నీ కిలువ కలిగిన వాడిగా చేశాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకున్నాడు, నీ విలువ గొప్ప స్థానంలో ఉంచాడు. నీ జీవితాన్ని నువ్వే తగలబెట్టుకుంటున్నావు. రేపు ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత సంపాదన చేతగాక వీడు తాగుబోతాడు, ఈ దేశమే మరి ఇంట్లో బ్రతుకుతుంటే ఆ చేసుకున్న ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క యవన కాలంలో భుజాన కండ వేసుకొని వేరే వాళ్ళ దగ్గర కూడి పనికి పోతుంటే ఆ తెచ్చిన రూపాయి పిల్లలకు పెట్టాలా, వీడు తాగుడికి ఇవ్వాలా, జీవితం ఎలా బతకాలి అర్థం కాక నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఏడ్చి అసలు జీవితమే వద్దనుకునేటువంటి పరిస్థితిలోకి రావటానికి మార్గం వేసింది మొట్టమొదట తల్లిదండ్రులు మీరే. ఎవరేలా మార్గము? చిన్నప్పటి నుంచి మంచి మార్గం పెంచా వాడు అసలు మాటిండు. ఇంత నీ కొడుకే నీ మాటిండా? ఇంకూరింటాడమ్మా? 5వ సంవత్సరం నీ మాటిండంట, 3వ సంవత్సరం వాడు మాటిండంట. ఇంకూరింటా నీ మాట? నీకు అర్థం కావట్లా. ఈడే నీ మాట నెట్టేదంటే నువ్వే దేవుని మాట అన్నట్టు. అసలు కొద్దిగా దేవుని భయము, దేవుని జ్ఞానము, దేవుని గురించినటువంటి భక్తి నీలో ఉంటే నీ ప్రాంతము మరో సింగపూర్ అయిపోద్ది. అంతే. నిన్ను ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. నీ కాడ మంచి ఎడ్యుకేషన్, మంచి పద్ధతులు, మంచి దేవుని మందిరానికి వెళ్ళి మంచి మార్గము, మంచి జ్ఞానము కలిగి ఉంటే ఇక్కడ ఏ చెడు అలవాట్లకు ఉండదు అవకాశం, ఇక్కడ ఏ దరిద్రానికి అవకాశం ఉండదు. అది పోగొట్టడానికే యేసుక్రీస్తు వారిని మన కోసం పంపిస్తే ఇప్పుడు యేసు ప్రభుని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? ఎవరైనా పడుచుకునే వాళ్ళు ఉన్నారా? ప్రార్థనలకు పోతే కూడా తాగి లోపల పోయి కూర్చొని వస్తుంటారు. కొంచెమన్నా భయం ఉందా? కొంచెమన్నా భక్తి ఉంది? అసలు దేవుని పని చేయాలంటే అంత భయం భక్తులతో చేయాలి. అందుకని అన్నాడు, భూ సంబంధమైన విషయములను మీతో చెబితేనే మీకు అర్థం కాదు. ఎందుకంటే లెక్క లేకుండా పోయింది భూమి మీద ఉన్న మీకే దేవుడు అంటే. ఇక పర సంబంధమైన చెబితే ఏమర్థమవుద్ది? మీకు లెక్క లేకుండా అర్థం కాదు అసలు ఈరోజు దేవుడు అంటే అర్థమైతే బ్రతుకు ఎప్పుడో మార్చుకునేవాడు. దేవుడు అంటే అర్థమైతే నీ జీవితం ఎప్పుడో బాగు చేసుకునేవాడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, ఈరోజు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క మనిషితో ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఒక మాట ఏంటంటే, చివరికి ఒక మాట చదువుకొని దైవజనులకు సమయం అప్పగిద్దాం. బాగా గమనించి ఆలోచించండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచ్చిన ఒక్క మాట చదువుకుందా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:16. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సస్య శరీరుడుగా ప్రత్యక్షమాయను. ఏమైనాడంట? సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనములలో
ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమై తేజోమయుడాయను. ఆయన శరీరముగా వచ్చి నీతిమంతుడిగా తీర్పు పొంది అనేకులకు కనపడి మరలా ఈ లోకము నుంచి తేజో సంబంధమైన రాజ్యంలోనికి వెళ్ళిపోయి మనందరికీ మార్గం ఏర్పరిచాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు నమ్మితేనే ఈ చివరి దినాలలో నీ కుటుంబాలు బాగుపడేది, నీ బ్రతుకులు బాగుపడేది. యేసు ప్రభు దగ్గరకు వస్తేనే నీ జీవితము మారేది. నీ కుటుంబంలో పోగొట్టుకున్నటువంటి ఆనందం మరలా తిరిగి రావాలంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి. దినాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడు అంతమవుతుందో తెలియదు, ఎప్పుడు ప్రమాదాలు వస్తుంటాయో తెలియదు. ఇప్పుడు అస్సాం ప్రాంతం కొన్ని ప్రాంతాలు చూస్తుంటే నాశనానికి దరిదాపులు వాళ్ళ యొక్క జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్నోడు లేనోడు తేడా లేకుండా ప్రతివాడు ప్రకృతిలో పాడైపోతూ ఉన్నాడు. బాగా చూడండి, ప్రకృతి ప్రళయతాండం దగ్గర ఎవరు కూడా గొప్పోలు కాదు. అది కేవలము దేవుడు ఆశీర్వదిస్తేనే దాని నుంచి నువ్వు తప్పించుకోగలవు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో మీ అందరికీ నేను తెలియచేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, దినములు సమయము గతించిపోతుంది. కూడి వచ్చి దేవునిలో ఉండి మార్గాలను రెడీ చేసుకోండి, నిత్య రాజ్యం కొరకు సిద్ధపడండి. అలాంటి భాగ్యం దేవుడు ఈ ప్రాంతానికి కూడా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.